అన్న రెస్పెక్ట్ రెస్పెక్ట్ అంటే ఏంటి? అంటే దేని రెస్పెక్ట్ అంటున్నాం? ఎలా ఉంటే రెస్పెక్ట్? ఎదుటి వ్యక్తి తనకున్న మనోభావాల్ని గుర్తించి తదనుగుణంగా ప్రవర్తించుకోవడం, అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఇది ఓన్లీ మనిషికి మాత్రమే ఉండేది. ప్రకృతిలో ఏ ప్రాణి ఇంకో ప్రాణికి రెస్పెక్ట్ అని ఎక్స్పెక్ట్ చేయదు. ఆ తర్వాత వాటికి స్వాభిమానాలు, ఆత్మాభిమానాలు, ఆత్మగౌరవాలు ఏముండవు. ఇవన్నీ మనిషికి ఉన్నాయి కాబట్టి, మనసున్న మనిషికి ఉన్నాయి కాబట్టి, అది ఈ ప్రపంచంలో డే టు డే లైఫ్లో నువ్వు మనుగడ సాగించడానికి ఉపయోగపడుతుంది. రెస్పెక్ట్ అనేది రకరకాల లేయర్స్లో ఉంటుంది. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం వల్ల నువ్వు రెస్పెక్ట్ ప్రదర్శిస్తావు. ఎవరి వల్లనో నీకు ఒక బెనిఫిట్ జరిగింది, ఎవరి వల్ల నీకు ఒక జాబ్ వచ్చింది, జీవితకాలం అతన్ని ఎప్పుడు తలుచుకున్నా నువ్వు మనసులో గౌరవించావు, లేకపోతే అతను కనిపించినప్పుడు కాళ్ళు మొక్కావు, లేకపోతే అతను ఎప్పుడన్నా పండగ పూట అతనికి షాలువా కప్పావు, లేకపోతే ఎక్కడన్నా వేదిక మీద అతని గురించి చెప్పావు. ఇది ఒక పద్ధతి. రెండవది అవసరం కోసం రెస్పెక్ట్. ఒక పొలిటీషియన్ కలిసినప్పుడు, ఒక స్వామీజీని కలిసినప్పుడు వాళ్ళు ఎవరో తెలియకపోయినా అతను ఎవరో పెద్ద వ్యక్తి అనే గుర్తించి నువ్వు జస్ట్ అతనికి చేతులు జోడిస్తావు, లేకపోతే కాళ్ళు మొక్కుతావు. అంటే నువ్వేం మిస్బిహేవ్ చేయవు, నీలో ఒక ఒద్దిక ఉంటుంది. రెస్పెక్ట్ అంటే నువ్వు బీయింగ్ హంబుల్గా ఉండడం. సో ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే, ఎక్కడైతే స్పష్టత ఉందో అక్కడ ఏ సమస్య లేదు. స్పష్టత ఏమిటి? మన వీధికి ఒక పొలిటీషియన్ వచ్చాడు, లేకపోతే మన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఉంది, ఆయన దగ్గర కలిసాము, ముఖ్యమంత్రి ఇలాంటి వాడు, అతని మీద ఏ ఆరోపణలు వచ్చాయి, అతను ఏమైనా స్కామ్స్ చేశాడు, ఇవేవి లెక్కలోకి తీసుకోకుండా ఆ హోదాకి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు. అక్కడ నీ మైండ్ ఖచ్చితంగా గుర్తిస్తుంది, అక్కడ ఉన్న వాతావరణం అలా సపోర్ట్ చేస్తుంది. అట్లాగే నీకెవరి వల్ల సహాయం జరిగింది, నీకు తెలియకుండానే ఆ రెస్పెక్ట్ లైఫ్ అంతా మెయింటైన్ చేస్తావు. అతను నీ పట్ల ఎట్లా ప్రవర్తించినా నాకైతే అతనంటే గౌరవం, అతని ప్రవర్తన మీద ఆధారపడి లేదనేది ఒక కాంటెక్స్ట్ వస్తుంది. ఆఫీసులో మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వెవరు నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, నీ కులం నాకు తెలియదు, నా కులం నీకు తెలియదు, నీ ఇంటికి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నేనేం చేస్తానో నీకు తెలియదు. కానీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకరిని చూసి ఒకరు చిరునవ్వు నవ్వుకోవాలి, అతతో ఒకరికొకరు సార్ అని పిలుచుకోవాలి, అతతో ఒకరికొకరు నేను నీకేం చేశాను, నువ్వు నా కోసం అది చేయాలి, ఇట్లాంటి ఒక ఉంటుంది. సమస్య అంతా ఎక్కడ వస్తుంది? మనం ఈ విషయాలు తెలియకుండా కొందరితో బౌండరీ లేకుండా ఎంటర్ అవుతాం అన్నమాట. అక్కడ వస్తుంది, పర్టికులర్లీ కుటుంబ సభ్యుల మీద వస్తుంది రెస్పెక్ట్ ప్రాబ్లం. సో రెస్పెక్ట్ అనేది ఆశించేది కాదు. ఎదుటి వ్యక్తి ఇస్తే తీసుకోవాలి, లేదా ఎదుటి వ్యక్తి ఇచ్చిన అడిగినా అడగకపోయినా నువ్వు ఇవ్వాలి. అంతేగాని నేను ఇచ్చాను కాబట్టి నువ్వు ఇవ్వనా అన్న మరుక్షణమే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. నిన్ను ఎవడు ఏమన్నాడు అంటే కోపం వస్తుంది. అట్లా కాకుండా ఒకవేళ నిజంగా నీకు రెస్పెక్ట్ అనేది వేరే వ్యక్తి ఇవ్వకపోతే నీకు మనోభావం దెబ్బతింటుంది, అది నీకు అంగీకరించదు అనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి ముందే. నేను నీకోసం ఇది చేసి పెడతాను, నువ్వు నా కోసం ఇది చేయాలి. ఇది ఓకే అయితే మన ఇద్దరి మధ్య సంబంధం ఉంటుంది. లేకపోతే నువ్వు నేను నీకేం చేయను, నువ్వెవడు నేనెవడు ఆలోచించుకొని చెప్పు. ఇప్పుడు అలాంటిది కుటుంబాల్లో వచ్చినప్పుడు కుటుంబంలో ఎలాంటి అగ్రిమెంట్స్ ఏంటి అని అందుకే కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా. ఏ కుటుంబమైనా ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు క్లియర్గా నిర్వచించుకోలే వాళ్ళ పరిధిని. ఇప్పుడు ఒక భార్య అందరి కోసం ఏదో చేసి పెడుతుంది. ఒకరోజు తనకు ఎవరైనా చేసి పెట్టకపోతే నీకోసం ఇంత చేశాను, నువ్వు నా కోసం చేసి పెట్టలే అంటుంది. నేను అంటున్నా ముందే మాట్లాడుకోవాలి. నేను వారం రోజులు చేస్తాను, 2 రోజులు మీరు నా కోసం చేస్తారా? కానీ ఇట్లా మాట్లాడితే అంత ఖరాఖండిగా మాట్లాడుతున్నవేంది, ఇది ఇల్లు అనుకున్నావా లేకపోతే ఆఫీస్ అనుకున్నావా, పరాళ్ళతో మాట్లాడుతావేంది అట్లా అంటారు. సో దీనికి తలాతోక లేని వాదన. అందుకని నా అబ్జర్వేషన్ ఏంది, రెస్పెక్ట్ అనేది అందరికీ సమానంగా ఇచ్చేసి పంచాయతీ అవుతుంది. ఇది నేను పాటించేది. ఆటో డ్రైవర్ అయినా ఎవరైనా వాడెవడో నాకు అనవసరం, నేను అందరినీ గారు అని పిలుస్తాను, సార్ అని పిలుస్తాను. రెండవది, ఎదుటి వ్యక్తి పట్ల ఒక అంతర్గత భావన కలిగి ఉండు, దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తి పట్ల నీకు ఎలాంటి భావన ఉందో దాన్ని నువ్వు పట్టుకొని కాకుండా ఎదుటి వ్యక్తి పట్ల ఉన్న భావన ఏదైనా కూడా ఒకవేళ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. సో ప్రపంచంలో దాదాపు రెస్పెక్ట్ అనేది ఒక ప్రదర్శనకి సంబంధించిన అంశంగానే ఉన్నది, నా అబ్జర్వేషన్ అట్లీస్ట్. ఉదాహరణకి ఎవరైనా స్టేజ్ మీద ఎక్కగానే
అతనికి ఒక దుశ్శాల్వ కప్పుతారు, ఒక ఫ్లవర్ బొకే ఇస్తారు. మా హృదయంలో ఉంది సార్ రెస్పెక్ట్, మీరు రండి స్టేజ్ మీదకి అన్నారు. ఆ టైంలో గౌరవంగా మాట్లాడతారు, గౌరవనీయులైన అధ్యక్షులు వచ్చారు. ఎందుకు అట్లా చెప్పాలి? మామూలుగా సార్ రండి, మీకు తెలియదా ఏం సభ జరుగుతుందో, ఇంకా కింద కూర్చుని పైకి రండి మీరు ఫస్ట్. రెస్పెక్ట్ అనేది ప్రదర్శనలో ఉంటుంది, ప్రదర్శిస్తేనే తెలుస్తుంది. ఓన్లీ మాటలకు అతీతంగా, భావాలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు చూసేవాడు ఈ రెస్పెక్ట్ అనే జాలంలో పడడు. వాడు న్యూట్రల్గానే ఉంటాడు. అది చాలా హాయి, కానీ అర్థం చేసుకోవడం అంత ఆషమాషి కాదు. అవును. సో కరచాలనం చేయడం అయినా, చేతులు జోడించి నమస్కరించడం అయినా, కాళ్ళు మొక్కడమైనా, ఒక శాలువా గప్పడమైనా, మీరు అనడమైనా, లేకపోతే గారు అనడమైనా, ఇదంతా నువ్వు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తికి ఇతను నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడని తెలుస్తుంది. నేను నువ్వు వస్తే ఇట్లా నిలబడి ఇట్లా, కానీ నా హృదయంలో చాలా రెస్పెక్ట్ ఉంది అన్న, నీకు ఎట్లా తెలుస్తుంది? సో రమణ మహర్షి ఎగ్జాంపుల్, అతను ఎవరికి ఎట్లీస్ట్ తలెత్తి కూడా చూసేవాడు కదా తన దగ్గరకు వస్తే. అంత మాత్రం చేత తను ఎవరికి రెస్పెక్ట్ ఇయ్యనట్ట. అంటే కోర్ లోపట ఈ కోరుకోవడాలే ఉండవు, ఏం ఉండదు అసలు. నువ్వు నీ పని చేసుకో, వాళ్ళు పని చేసుకుంటారు. నీకు సాధ్యమైంది నువ్వు చేయి, నీకు సాధ్యమైంది నువ్వు ఇయ్యి. కోరుకోకుండా ఉండడం ఈజీయా? రెస్పెక్ట్ కోరుకోకు. ఇప్పుడు నేను ఎవరి నుంచి ఏ రెస్పెక్ట్ కోరుకోను. నేను ఎక్కడికి వెళ్ళలేదనుకో, నాకు కుర్చీ వేయచ్చు, వేయకపోవచ్చు, నన్ను స్టేజ్ మీదకి పిలవచ్చు, పిలవకపోవచ్చు, నన్ను ఇగ్నోర్ చేయొచ్చు, నేను అవేవి లెక్కలోకి తీసుకోను. రెస్పెక్ట్ అనే కాదు, ఏదైనా కోరుకోవడం అనేది కోరుకోని స్థితులు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు సొంతంగా ఇల్లు ఎందుకు కట్టుకోవాలనుకుంటున్నావు అంటే వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ లేకుండా ఉండడానికి. నువ్వు సొంతంగా డబ్బు ఎందుకు సంపాదించాలనుకుంటున్నావు? వేరే వాళ్ళ మీద ఆధారపడొద్దని. ఎందుకంటే ఆధారపడితే మాట వస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు ఎవడోడు ఏదో మాట అంటాడు. అందుకని ఆ రెస్పెక్ట్ అనే విషయంలో కూడా మనుషుల నుంచి ఫ్రీ అయిపో. అప్పుడు ఏంటి, నీ స్వభావం ఒక మెయిన్ థింగ్ అవుతుంది. సో నాకు ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వకపోని, నన్ను గౌరవించకపోని, నన్ను దుర్భాషలు ఆడినా సరే నేను ఎదుటి వ్యక్తికి గౌరవం ఇచ్చే మాట్లాడతాను. నేను విషయాన్ని బలంగా చెప్పడానికి ఒక వ్యక్తిని దుర్భాషలు ఆడాల్సిన అవసరం లేదని నేను తెలుసుకున్నాను. ఓకే. అంటే ఒక విషయాన్ని నువ్వు స్పష్టంగా చెప్పడానికి యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఫిల్దీ లాంగ్వేజ్. ఇది తెలుసుకుంటే సరిపోతుంది. కానీ మనిషికి అంత స్వయం విచారణ చేసేంత సమయం కానీ నిజమైన ఆసక్తి కానీ లేవు. ఈ పనికిరాని విషయాల్లోనే పడి జీవితం అంతా నాశనం చేసుకుంటారు. చేసుకునే వాళ్ళకి నేను ఏ సలహా ఇవ్వను, అది వాళ్ళ జీవితం, వాళ్ళ ఇష్టం. నేను ఎట్లా ఉన్నా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నాకు ఎవరి మీద ఏ ద్వేషం ఉండదు. నేను అలర్ట్గా ఉంటాను. ఒకరి వల్ల నాకు ఇబ్బంది ఉందనుకుంటే నన్ను నేను సరి చేసుకుంటే నా పనికి అడ్డం లేకుండా ఉంటుందో అట్లా నేను సరి చేసుకుంటా. అసలు మొత్తానికే నాకు ఎసరు వస్తుందని చెప్తే ఆ ప్రదేశాన్నే వదిలేసి వెళ్ళిపోతాను. ఒక మాట చెప్తే మారుతానంటే చెప్పి చూస్తాను. ఎవరన్నా కాస్త పరుషంగా చెప్తే అర్థం చేసుకుంటారంటే పరుషంగా చెప్పి చూస్తాను. నేను ఏదైనా ప్రయోగంగా చేస్తాను తప్ప ఎక్స్పెక్టేషన్ చేసి కాదు. ఉదాహరణకి ఒక చిన్న లాక్ ఓపెన్ చేయాలి, ఇట్లా అంటాం రాదు. సుత్తి తీసుకొని కొడతాం రాదు. గుండు పిన్ను పెట్టి తిప్పుతాం రాదు. ఓ రాయి తీసుకొని కొడతాం. మనకు దాని మీద కోపం ఉందా? దాన్ని ఓపెన్ చేసే క్రమంలో మనం ఏదో చేస్తున్నాం. అట్లా ఒక వ్యక్తికి, మన దగ్గర ఉన్న 2-3కి చెప్పే క్రమంలో మనం కొన్నిసార్లు కోపడవచ్చు. కానీ నీ లోపట వాళ్ళ పట్ల ద్వేషము కానీ వైమనస్యత కానీ ఉండకూడదనేది నా అబ్జర్వేషన్. ఎందుకంటే అవి ఉంటే నువ్వు చెడిపోతావు. వాళ్ళు ఉంటారో ఉండరో, కానీ అవన్నీ నీ మనసును పట్టుకొని జలగల్లాగా పీడిస్తాయి. అందుకని నా సలహా ఏంటంటే రెస్పెక్ట్ ఎవ్రీబడి. కోపం అనేది ఎమోషన్ లాగా కాకుండా యాక్టింగ్ లా ఉంటే అట్లా ఉంది, కరెక్టే. అది నిజంగా సందర్భం వచ్చినప్పుడు నువ్వు చేసి చూడాలి దాన్ని.